ఉదాహరణలతో సహా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. అందులో కొన్ని నేను ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకునైనా సరే మీకు విశదీకరిస్తానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట ఈ పుస్తకాన్ని ఒక వాక్యంతో మొదలుపెట్టారు. అది ఏమిటంటే, నాకు నిజంగా ఆనంద బాష్పాలు రాలిని ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఏంటంటే, అంకితం. సాధారణంగా ఏ పుస్తకాన్నైనా ఏ రచయిత అయినా రాసినప్పుడు వారి తల్లిదండ్రులకో వారి గురువులకో లేకపోతే వారి దైవానికో ఎవరికైనా అంకితం చేస్తారు. కానీ ఈ పుస్తకాన్ని నయవంచనను ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలనకు తొలి ధిక్కారిగా నిలిచి ఎంత అణిచివేత ఎదురైనా కాడి కింద పడేయకుండా తమ చారిత్రాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తున్న అమరావతి మహిళలకు అంకితం ఇచ్చారు. ఈ అంకితము మాటతోటే ఈ పుస్తకం ఏ విధమైన ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలకి నిలబడిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజా వ్యవస్థని కూలగొట్టడంతో ఈ ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఇసుకలో కానివ్వండి, అలానే మద్యంలో కానివ్వండి, ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం మనకి 4 సంవత్సరాలు ఒక దుర్మార్గమైన ఒక దుష్టమైన పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉంది. మొట్టమొదట ప్రజావేదికను కూల్చింది ఒక సిగ్నల్ పంపడం కోసం కాదు, నేను ఏదైనా చేయగలను అను ఒక మరటు సందేశం. అంటే ఒక నియంత్రత్వ పోకడ. ఆ రోజు ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు ఈ కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను నేను తొలగించి తీరుతానని చెప్పేసేసి ఈ ముఖ్యమంత్రి ఒక వాగ్దానం చేశాడు. కానీ అది తప్ప ఒక గడ్డి పూచను కూడా ఈయన పీకలేదనంటే ఇతని విధ్వంసం, ఇతని మైండ్ సెట్ ఏందనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలానే మూడు రాజధానులు డిసెంబర్ 2019 డిసెంబర్ 17 తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక ఈ పుస్తకం ఆవిష్కరణ చేయాల్సిన పరిస్థితి కనుక సురేష్ కుమార్ గారికి ఇస్తే ఇంకొకటి కూడా 2-3 రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు. 4వ రాజధాని అంట. 4వ రాజధాని మీరందరూ చూసే ఉంటారు. హైదరాబాద్ని మళ్ళీ మనం కంబైన్గా చేస్తే ప్రభుత్వంలో ఆలోచించి చెప్తామని చెప్తారు. ఇంకో 4-5 పేజీలు మనకి అదనంగా తయారయ్యాయి. ఇది లేకుండా అలానే మేము అమరావతి పరిరక్షణ సమితి కరెక్ట్గా అదే రోజు స్టార్ట్ చేసాం. నేను మా మిత్రుడు తిరుపతిరావు గారు ఇంకో కొంతమంది మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలకులు చేస్తున్న దానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. అలానే రఘురామరాజు గారి అరెస్టు నేపథ్యంలో భారతదేశంలో వ్యవస్థల పనితీరు గురించి రచయిత గారు ఒక విశ్లేషణ చేశారు. అత్యున్నత చట్టసభ లోకసభ సభ్యుడైన ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలోని వ్యవస్థల పనితీరు. ఎంత బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల మీద రచయిత గారు విశ్లేషించి రాశారు అని అంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నా. ఇంకొకటి, సినిమా టికెట్ల విషయంలో కూడా
మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక తుంగా లక్ష్మీనారాయణ గారు అనే ఒక మెసేజ్ పంపారు. ఒక సామాజిక కార్యకర్త సినిమా టికెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుంది, అలానే మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుంది. కానీ ప్రభుత్వం వాటాదారుగా ఉన్న గంగవరం పోర్టు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా తమ అహం నెరవేరటం కోసం ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సార్ ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో పొందుపరిచారు. ఈ విధ్వంసాన్ని మనం కానివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ సమాజం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మీ వెనుక మేము నడుస్తామని చెప్పేసి ఒక చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా, సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆంధ్రప్రదేశ్. ఈ పుస్తకం చదివి శివారెడ్డి గారు చాలా స్ఫూర్తి పొందినట్టున్నారు. మంచిదే, కానీ మనకి పనులుంటాయి, కాస్త తక్కువ మాట్లాడమని అభ్యర్థించక తప్పని పొజిషన్లో నేనున్నాను. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆయనన్నా నా విజ్ఞప్తిని గమనిస్తారని అనుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే జనసేన అధ్యక్షులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విధ్వంసం అనే పుస్తకం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం అలాగనే జనసేన అధ్యక్షులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి, అలానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క విధ్వంసం అనే పుస్తకం ప్రారంభం ప్రజావేదిక కూల్చివేత నుంచి జగన్మోహన్ రెడ్డిని కూల్చివేసే వరకు ఉంది. అంటే ఇన్ని అంశాలు దీంట్లో ఇది కనుక జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన పోలీసుల్ని విచారణా సంస్థలను ఉపయోగించి రాజ్యహింసకు ఏ విధంగా పాల్పడిందో స్పష్టంగా కనబడుద్ది. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ నియంత పాలనలో ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, తమ హక్కుల కోసం, తమ సమస్యల కోసం పెడితే ఆందోళనకు పిలిపిస్తే గృహ అరెస్టులు, 151 నోటీసులు, నిర్బంధాలు, ఇవన్నీ చూస్తే ఒక నియంత పాలనలో ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుకుంది అని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇది ఇంతటితో ఆగల, పాత్రికేయులను కూడా వదల్లా,